రెండు సర్కిల్స్ యొక్క సెంటర్ సేమ్ అయితే అలాంటి సర్కిల్స్ని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని అంటాం. ఈ రెండు సర్కిల్స్ యొక్క సెంటర్ చూడండి సేమ్ పాయింట్ అవ్వడం వల్ల ఈ రెండు సర్కిల్స్ని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని అంటాం. మరి అలాంటి కాన్సెంట్రిక్ సర్కిల్స్ యొక్క ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఒక ఈక్వేషన్ వచ్చి x² + y² + 2gx + 2fy + c = 0. మరి దీనికి కాన్సెంట్రిక్గా ఉండే సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే x² + y² + 2gx + 2fy + k = 0. ఆల్మోస్ట్ రెండు కూడా సేమ్ టర్మ్స్తో ఉన్నాయి. ఇక్కడ కాన్స్టెంట్ c, ఇక్కడ కాన్స్టెంట్ k. మరి ఈ రెండు కూడా కాన్సెంట్రిక్ సర్కిల్సా అంటే చూడండి, ఆల్మోస్ట్ అన్ని కోఎఫిషియంట్స్ సేమ్, అన్ని టర్మ్స్ సేమ్ ఎక్సెప్ట్ ఫర్ దిస్ కాన్స్టెంట్. ఎస్, ఇవి కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఇలాంటి కాన్సెంట్రిక్ సర్కిల్ యొక్క సెంటర్ ఏంటి అంటే ఇది -2, 3. మరి రేడియస్ ఏంటి అంటే √g² + f² - c. సో దిస్ ఇస్ √16 which is 4. ఈ కాన్సెంట్రిక్ సర్కిల్ అవ్వడం వల్ల సేమ్ సెంటర్ ఉంటుంది. దీని రేడియస్ ఎంత అంటే √4 + 9 - 1 which is √12. ఈ రెండు సర్కిల్స్ యొక్క సెంటర్ కనుక్కోండి, రేడియస్ కనుక్కోండి. ఇవి కాన్సెంట్రిక్ సర్కిల్సా కాదా అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఏఎస్ ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.